సెప్టెంబర్ 27, 2025 నాడు ఈ బిల్ని పాస్ చేసి శాసన మండలికి పంపిస్తాం జరిగింది అధ్యక్ష. శాసన మండలిలో ఈ బిల్ హౌస్లో లే అవుతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత 100 రోజులు పూర్తయినాయి కనుక తిరిగి ఈ బిల్ మళ్ళీ శాసనసభకు వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ బిల్ అనేది ఒక మాట చెప్పాలంటే నాకు వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. అధ్యక్ష, నేను 1983లో జన్మించాను. అంటే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను జన్మిస్తాను జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి నేను రాజకీయాల్ని క్లోజ్గా ఫాలో అయిన వ్యక్తిని అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక అడ్రస్గా ఉండేది అధ్యక్ష. అలాంటిది 1995లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతో ఆనాడు ఆయన ఒక యుద్ధం ప్రకటించారు అధ్యక్ష. ఒక పక్కన ఫ్యాక్షనిజం, ఇంకో పక్కన నక్సలిజం పైన కూడా ఆయన పోరాడారు అధ్యక్ష. అధ్యక్ష, 2004 తర్వాత అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లో సుమారుగా 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అతి దారుణంగా కిరాతకంగా చంపేస్తాం జరిగింది అధ్యక్ష. ఇది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో జరిగింది అధ్యక్ష. ఇక్కడ పెద్దలు చాలామంది సీనియర్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఆనాడు బృందం వేసి వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే అధ్యక్ష ఆ క్షణంలోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి ఇంకో కుటుంబంలో కూడా హత్య జరిగింది, ఆ కుటుంబాన్ని కూడా మీరు కలవాల్సి వస్తుంది, వెళ్ళండి కలవండి అని చెప్పారు అధ్యక్ష. అలా ఎన్నో హత్యలు జరిగినాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ కుటుంబంలో అంటే ఒక హత్య జరిగింది ఫ్యాక్షన్ వల్ల, ఆ పిల్లలు తిరిగి ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడని హైదరాబాద్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అనేది ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ పిల్లల్ని సొంత పిల్లల్ని చదివించే విధంగా, అంటే నాకు కూడా అంత సమయం ఆయన ఎప్పుడు కేటాయించలేదు, కానీ ఫ్యాక్షన్ దాడిలో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని చదివించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ నెలకు ఒకసారి వెళ్ళి ఆ పిల్లలతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి మీరు ఫ్యాక్షన్లోకి వెళ్ళొద్దు అని చెప్తాం జరిగింది అధ్యక్ష. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇది చేయలేదు అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా అది ముందలు తీసుకెళ్ళింది అధ్యక్ష. సో ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యాక్షన్ అంటే రాజకీయ హత్యలు అధ్యక్ష. రాజకీయ హత్యలు ఎందుకు చేస్తారంటే ఆ ఒక కుటుంబాన్ని పెద్ద దిక్కు లేకుండా చేయాలి, ఆర్థికంగా కుటుంబాన్ని బలహీనంగా చేయాలి, అప్పుడు మొత్తం కుటుంబం రోడ్డు పైకి వస్తుంది అన్న ఆలోచనతో చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష, 2019, 24 మధ్యలో కూడా ఇలాంటి దాడులు జరిగినాయి అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక విషయం, ఒక కేసు గౌరవ సభకి దృష్టికి తీసుకొస్తుంది అధ్యక్ష. ఈ వ్యక్తి బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి, ఒక బీసీ నాయకుడు, నిరంతరం గ్రామంలో ఉన్న సమస్యల గురించి పోరాడిన వ్యక్తి, అతను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి, అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరే తోట చంద్రయ్య. 2000 అధ్యక్ష మీరు చూస్తే 2022లో జనవరి 12న అతన్ని పైన దాడి చేసి నడి వీధిలో అతన్ని పడుకోబెట్టి ఏకంగా మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు అంటే ఆనాటి పాలకులు 2019 నుంచి 24లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ నాయకుడు ఒక్కసారి జై చెప్పు నేను వదిలేస్తానని చెప్తే, లేదు నేను చెప్పాను, నేను చనిపోయినా పర్వాలేదు, ఆ పసుపు జెండా నా పైన పెట్టండి అని చెప్పిన వ్యక్తి తోట చంద్రయ్య. ఆనాడు జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అన్నందుకు అతి కిరాతకంగా చంపేశారు అధ్యక్ష. విజువల్స్
ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా చూశారు అధ్యక్ష. ఆ వీడియో రికార్డు కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము చర్చించాం, పార్టీ పరంగా చర్చించాం. కూటమి ఎన్డీఏలో ఉన్న జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీతో కూడా చర్చించాం. ఏకంగా క్యాబినెట్లో కూడా నాకు అన్న సమానమైన పవనంతో కూడా కూర్చుని అన్నతో కూడా మేము మాట్లాడితే ఎస్ ఇది మంచి బిల్, మంచి ప్రయోజనం, ఫ్యాక్షన్ రాజకీయాలు ఫుల్ స్టాప్ పెట్టాలి. అది పెట్టాలంటే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే అప్పుడు భయపడతారు మన జోలికి వచ్చేదానికి, ఎవరి జోలికి వెళ్ళేదానికి. అందుకే బిల్ తీసుకురావాలని ఆనాడు మేము నిర్ణయించాం. క్యాబినెట్లో డిస్కస్ చేసాం, క్యాబినెట్ ఆమోదం తెలిపింది, శాసనసభకి తీసుకొచ్చాం. నేను చెప్పినట్టు అధ్యక్ష, సెప్టెంబర్ 27, 2025న శాసనసభ ఆమోదం తెలిపింది. అటు కౌన్సిల్కి పంపిస్తే కావాలని బడుగు బలహీన వర్గాలకి చెందిన ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇది ఆపాల లక్ష్యంతోనే ఆనాడు అక్కడ కౌన్సిల్లో ముందరికెళ్లకుండా మేము ఒకటే చెప్పాం, బిల్ని రిజెక్ట్ చేస్తారా చేయండి, మేము ఇక్కడ పాస్ చేసుకుంటాం, ఆ హక్కు మాకు ఉంది హౌస్కి అని చెప్పాం. కానీ పాస్ చేయకుండా పెట్టారు అధ్యక్ష. కానీ ఒకటే అధ్యక్ష, ఎవరు ఆపలేరు. ఇది ఒక పవిత్రమైన బాధ్యత. ఈ బిల్ తీసుకుంటే ముందరికెళ్ళేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఈ తోట చంద్రయ్య కుటుంబానికి అన్యాయం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఇలా అన్యాయం జరగకుండా లక్ష్యంతో మేము ఉన్నాం అధ్యక్ష. ఈ బిల్ని అందుకే తిరిగి మళ్ళీ శాసనసభ ఏకగ్రీవంగా పాస్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అధ్యక్ష. ఇది ఒక ఫేవర్ కాదండి, ఒక చారిటీ కాదండి, ఇదొక బాధ్యత అండి మనందరిది. మనందరం ఇదొక బాధ్యతగా తీసుకోవాలి. ఫ్యాక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. అందుకే శాసనసభని ఏకగ్రీవంగా ఈ బిల్కి ఆమోదం తెలపాలని గౌరవ సభ్యులందరినీ నేను కోరటం జరుగుతుంది అధ్యక్ష. రమానంద రెడ్డి గారు ఎమోషన్ సార్, మినిస్టర్ గారు ఆల్రెడీ వివరణ ఇచ్చారు. మీరు నా పాయింట్స్ ఏమని చెప్తే చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది మాచర్ల నియోజకవర్గం, మా సొంత మండలంలో జరిగిన దుర్ఘటన అధ్యక్ష. డిసెంబర్ 27, 2021న నేను బాధ్యతలో చేపట్టిన తర్వాత అక్కడ గొప్ప ర్యాలీ జరగటం, దానికి అసూయపడిన వైసీపీ నాయకులు ప్రతి మండలంలో కూడా ఇలాంటి ఒక హత్యని ప్రేరేపించి భయపెట్టాలనే ఒక దురుద్దేశంతో, మరి ఏ కేసులో కూడా ముద్దాయి కాదు అధ్యక్ష ఆయన తోట చంద్రయ్య. నేర చరిత్ర లేదు, పార్టీ మీద ప్రేమ, ఎన్టీఆర్ గారి మీద అభిమానం. మరి అలాంటి వ్యక్తిని వైసీపీ ఎంపీపీ చింతా శివరామయ్య నేతృత్వంలో పాశవికంగా మరి అతను పొలం వెళ్తానికి బయలుదేరుతుంటే, ఆ రోజు అధ్యక్ష ముక్కోటి ఏకాదశి పర్వదినం, కింద పడేసి బైకుని ఢీకొట్టి మీద కూర్చొని కత్తితో గొంతు కోస్తూ జై జగనను నిన్ను వదిలేస్తామని చెప్పేసి మాట్లాడటం. మరి చంద్రయ్య జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పేసి ప్రాణాల్ని జెండాలాగా ఎగరేసిన వ్యక్తి తోట చంద్రయ్య, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అధ్యక్ష. అలాంటి వ్యక్తికి మరి న్యాయం చేయటానికి ఈరోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి, ఒక దృఢ సంకల్పంతో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రయత్నానికి వారికి శతసహస్ర వందనాలు అధ్యక్ష. ఇది ఆ కుటుంబానికి న్యాయం చేయటమే కాదు అధ్యక్ష, ఆ ఫ్యాక్షన్ రాజకీయాలకి ఆ కుటుంబాన్ని దూరంగా ఉంచడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే గ్రామంలో ఉంటూ
జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ ప్రతీకారం చేయాలన్న ఆలోచన నుంచి కూడా ఆ కుటుంబాన్ని దూరం చేయాలనే ఒక సంకల్పం కూడా ఇందులో దాగుందని అధ్యక్ష. అడుగడుగున మరి ఎన్నో ఇలాంటి అరాచకాలు మాచర్ల నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. తోట చంద్రయ్య గారి హత్య ఆ కేసు సిఐడికి అప్పగించడం జరిగింది అధ్యక్ష. ఆ కేసుని త్వరితగతిన విచారణ పూర్తి చేసి ట్రయల్కి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్న సంకల్పాన్ని చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసులకి ఈ సందర్భంగా ధన్యవాదాలు, శతసహస్ర వందనాలు తెలియజేస్తూ ఈ సవరణ బిల్లుని హృదయపూర్వకంగా సమర్థిస్తున్నాను అధ్యక్ష. అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు మరి తమరు ఏమన్నా వివరణ ఇస్తారా అసలు? ఓకే, ఇప్పుడు Adyaksha, I move that the Andhra Pradesh Regulation of Appointments to Public Services and Rationalization of Staff Pattern and Pay Structure Second Amendment Bill 2025 be taken into consideration as provided for under Article 197 of Constitution of India, Adyaksha. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసుల నియామకాల క్రమబద్ధీకరణ మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపమును హేతుబద్ధం చేయు రెండవ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోవడం అయింది. Adyaksha, I move that the bill be passed. ఇప్పుడు క్లాజులపై కూడా ఓటింగ్ ఉందండి. రెండవ క్లాజు, మొదటి క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం రెండవ క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. రెండవ క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి. ఇప్పుడు మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసులకు నియమాలు క్రమబద్ధత మరియు సిబ్బంది తీరును వేతన స్వరూపమును హేమబద్ధం చేయు రెండవ సవరణ బిల్లును 2025ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. Adyaksha, I move that the bill be passed. ఓకే సార్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేక